కాకినాడ జిల్లా పెద్దాడ గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పెదపూడి 1 HWCలో విధులు నిర్వహిస్తున్న పాలపర్తి సునీత ఆత్మహత్య యత్నానికి పాల్పడడం తీవ్ర కలకలం సృష్టించింది. ఇక్కడి మెడికల్ ఆఫీసర్లు ప్రత్యూష, సురేఖ, సూపర్వైజర్ శారదమ్మ వేధింపులు భరించలేక సునీత ఈ అఘాయిత్యానికి పాల్పడింది. తన విధి నిర్వహణలో గత 2 ఏళ్లుగా తనకి సంబంధం లేని విషయాల్లో తనని హేళన చేస్తూ అవమానిస్తూ కించపరుస్తున్నారని, తన మరణానికి కారణం వైద్య అధికారులు సూపర్వైజర్ అని రాసిన లేఖను తోటి ఉద్యోగులకు వాట్సాప్ ద్వారా షేర్ చేశారు. దీంతో వారు పోలీసుల సహకారంతో సునీతను రక్షించారు. ఈ సందర్భంగా బాధితురాలు సునీత మీడియాతో మాట్లాడుతూ మెడికల్ ఆఫీసర్లు కొంతకాలంగా తనను మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. మేవీ కాంట్రాక్టు ఉద్యోగులు అని, మమ్మల్ని మీరు ఏమీ చేయలేని ఒత్తిడికి గురిచేస్తున్నారని వాపోయారు. ఈ కేంద్రంలో తనలా చాలా మంది వేధింపులకు గురి అవుతున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వం విచారణ చేసి తనను వేధింపులకు గురిచేస్తున్న ఆఫీసర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. నేను పెదపూడి మండలంలో CHOగా పనిచేస్తున్నాను. అది PHC పెద్దాడ అండర్లోకి వస్తుంది. గత సంవత్సరాల నుంచి నన్ను మహిళా వైద్యాధికారులు చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు. వర్క్ ప్రెజర్ అని మాత్రమే కాకుండా పర్సనల్గా కూడా టార్గెట్ చేసి నన్ను ఒక లీడర్ కింద, లేదంటే యూనియన్ ప్రెసిడెంట్గా ఉండి పంచాయతీలు చేయడాలు, పని చేయకుండా ఉండడాలు అని చెప్పి మానసికంగా గురి చేస్తూ బాడీ షేమింగ్ కూడా చేస్తున్నారు. అంతేకాకుండా నా తోటి ఉద్యోగస్తుల ముందు నన్ను తిట్టడం, నన్ను హేళన చేయడం, నన్ను అవమానించడం కూడా చేశారు. ఇవి సంవత్సరం నుండి భరిస్తున్నాను. అనేకసార్లు నేను మా యూనియన్ వాళ్ళకి, అంతేకాకుండా నేను వైద్యాధికారులకు కూడా చెప్పడం జరిగింది. ఒకసారి అయితే డైరెక్ట్గా నేను ఎవరైతే నన్ను ఇబ్బంది పడుతున్నారో ప్రత్యక్షగానే డైరెక్ట్గా నేను తప్పు చేశానని కూడా నేను అడిగినప్పుడు అడిగిన దానికి వారు మళ్ళీ నాదే తప్పని చేసి నేను D1HOకి అప్పచెప్తాను, RDకి అప్పచెప్తాను, నిన్ను జాబ్లోంచి తీయించేస్తానని నన్ను మానసికంగా గురి చేస్తూ, ప్రతిసారి మెమోలు ఇస్తాను, షోకాజులు ఇస్తానని నన్ను ఇబ్బందికి గురి చేస్తూ, సంవత్సరంన్నర నుంచి బాధపడిన నేను ఈరోజు తట్టుకోలేక నేను సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ పోలీసులు నన్ను ఆపి నన్ను రెస్క్యూ చేసి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ D1HO ఆఫీస్ దగ్గరికి నేను వెళ్ళడం జరిగింది. నా సమస్య అడిగారు, నేను చెప్పాను. కానీ అటువైపు కూడా వాళ్ళు కూడా ఆయన అండర్లోనే పనిచేయడంతో నాకు న్యాయం జరుగుతుందో లేదో అనే భయం నాకైతే ఉంది. ఆ కారణంతోనే నేను మీడియాను ఆశ్రయించడం జరిగింది. నా పేరు సునీత అండి. వైద్యాధికారులు, ఇది నా ఒక్కదాంతోనే కాదండి, అనేక మంది ఉన్నారు, వాళ్ళు ఎవరు రావట్లేదు. ఇది నా ఒక్కదాంతోనే అయిపోకూడదు. అనేక మంది మహిళా వైద్యాధికారులు, లేదంటే మిగతా వైద్యాధికారులు కూడా ఈవెన్ సెక్షువల్గా హెరాస్ చేస్తున్న కంప్లైంట్లు కూడా మేము ఇచ్చినప్పటికీ అధికారుల నుంచి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు, ఎటువంటి యాక్షన్ వారిపై తీసుకోవడం జరిగింది. తీసుకోకపోవడం వల్ల నేను ముందుకు రావాల్సి వస్తుందండి. ఆ వైద్యాధికారులపై కఠినంగా శిక్ష విధించాలని నేనైతే కోరుకుంటున్నానండి. ఇది ఇంకొకరికి రిపీట్ కాకుండా, మేము ఇంత ఉద్యోగం చేస్తూ మా పిల్లల్ని, మా కుటుంబాలను కూడా వదిలేసి కేవలం వాళ్ళ కోసం చనిపోయేంత నిర్ణయం తీసుకున్నామంటే మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను.